హలో అండి. అందరికీ నమస్కారం. ముందు వీడియోలో మనం ఎంజీఎన్ఎఫ్ అంటే ఏంటి? ఎంజీఎన్ఎఫ్‌కి ఎలా అప్లై చేయాలో చూసుకున్నాం కదా! ఈ వీడియోలో మనం ఎస్ఓపిని ఎలా రాయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో, టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా టాపిక్‌లోకొచ్చేస్తే, ఇందులో మనం ఎస్ఓపి అంటే ఏంటి? ఎస్ఓపి ఎందుకు ఇంపార్టెంట్? ఎస్ఓపిలో వాళ్ళు ఏం చూస్తారు? ఫ్రెషర్స్ వర్సెస్ ప్రొఫెషనల్ ఎస్ఓపిని ఎలా రాయాలి? మిస్టేక్స్ ఏమి అవాయిడ్ చేయాలి? టిప్స్ అలానే శాంపిల్ ఎస్ఓపి కూడా చూపిస్తాను. సో, వాట్ ఈస్ ఎస్ఓపి? ఎస్ఓపి అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఎస్సే విచ్ విల్ బి ఆస్క్డ్ బై ద కాలేజెస్ మోస్ట్లీ ఫర్ ఎంఎస్ అండ్ ఎంబీఏ. ఈ ఎస్సేలో మనం మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అచీవ్‌మెంట్స్, ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా ఉంటే గనక, అలాగే షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ రాయాలి. అలాగే మనం ఈ కోర్స్‌కి ఎందుకు జాయిన్ అవుతున్నామో కూడా రాయాలి. అలాగే ఈ కోర్స్ నీ గోల్స్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుందో అని కూడా రాయాలి. జనరల్‌గా ఎస్ఓపిని 500-800 వర్డ్స్ మధ్యలో రాస్తే సరిపోతుంది. ఎంజీఎన్ఎఫ్ వాళ్ళైతే 800కి మించి రాయొద్దని చెప్పారు. ఎస్ఓపి ఎందుకు ఇంపార్టెంట్ అని చూసుకుంటే, ఇట్ ఈస్ ద ఓన్లీ డాక్యుమెంట్ ఇన్ యువర్ అప్లికేషన్ దట్ గివ్స్ యూ ద ఆపర్చునిటీ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, టు షో యువర్ యూనిక్‌నెస్ దట్ మేక్స్ యూ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ద క్రౌడ్. హౌ వెల్ యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ కోర్స్ విల్ బి సీన్ హియర్. అలానే వాళ్ళు మన ఎస్ఓపిలో ఏం చూస్తారు అంటే, హౌ యూనిక్ యు ఆర్ ఫ్రమ్ అదర్స్, how much understanding you have for their course curriculum, your writing capability and how you will express yourself, why their course is important to you. ఇవన్నీ కూడా మనం ఎస్ఓపిలో ఇంక్లూడ్ చేయాలి. ఇంకా మనం హౌ టు రైట్ అన్ ఎస్ఓపి గురించి వచ్చేస్తే, ద ఫార్మాట్ ఆఫ్ అన్ ఎస్ఓపి is సేమ్ ఫర్ బోత్ ద ఫ్రెషర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఓన్లీ ఏ స్మాల్ చేంజ్ ఇన్ వన్ పారాగ్రాఫ్. అది ఎక్కడ అనేది చెప్తాను వీడియోలో. సో మనం ఎస్ఓపిని ఒక 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్, సెకండ్ పార్ట్ వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్, థర్డ్ పార్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఉంటే, ఒకవేళ అది లేదు అనుకుంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఫోర్త్ పార్ట్ వచ్చేసి వై దిస్ కోర్స్ అనే దాని గురించి రాయాలి. ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి కెరియర్ గోల్స్ అండ్ హౌ దేర్ కోర్స్ రిలేటెడ్ టు యువర్ గోల్స్. సిక్స్త్ పార్ట్ వచ్చేసి కన్క్లూజన్ అనమాట. ఈ 6 కూడా పారాగ్రాఫ్ వైజ్ మనం రాయాలన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, ఎస్ఓపి అంటే ఇలానే ఉండడం అవసరం లేదు, చాలా రకాలుగా రాయొచ్చు. నేను అందులో ఒక విధంగా నేను చెప్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద మెనీ పాసిబుల్ వేస్ ఇన్ విచ్ యూ కెన్ ప్రెజెంట్ యువర్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే, ఇప్పుడు ఆ 6 ఎలా రాయాలో కూడా చూద్దాం. ఇంట్రొడక్షన్ లో మీరు ఏం రాయాలి అంటే, మీ ఇంటర్వ్యూలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతారు కదా, సేమ్ అలానే, కాకపోతే ఇట్ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ యూ బట్ షుడ్ డిస్కస్ వాట్ యు ఆర్ అబౌట్ టు డిస్కస్ ఇన్ యువర్ ఎస్ఓపి. మీరు ఎస్ఓపిలో ఏం రాయాలి అనుకుంటున్నారు అనే దాని గురించి ఇంట్రొడక్షన్ ఇవ్వండి. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్. ఇందులో మన అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ గురించి, అలాగే మనం ఇప్పటివరకు కెరియర్ లో ఎలా ప్రోగ్రెస్ అయ్యాం, మన అకాడమిక్ స్ట్రెంగ్స్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏం చేసాము. ఒకవేళ మీకు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే ఇంటర్న్షిప్స్ ఏమైనా చేసినా కూడా ఇందులో యాడ్ చేయొచ్చు. ఇక్కడ థర్డ్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే, మనం మీ వర్క్ ఏంటి, మీరు క్లయింట్స్ కి ఎలా సొల్యూషన్స్ ఇస్తారు అనే దాని గురించి డిస్కస్ చేయాలి. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే మీకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి, మీరు కాలేజ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ కానీ కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తారేమో ఇందులో రాయండి. అలాగే మీరు ఏమైనా కాన్ఫరెన్సెస్ కానీ పేపర్ కానీ జర్నల్స్ లో పబ్లిష్ చేస్తే ఇక్కడ రాయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ పారాగ్రాఫ్ వచ్చేసి వై దిస్ కోర్స్ అనే దాని గురించి రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ అనమాట మన స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లో. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ ప్రొవైడ్ ద రీజన్ యాజ్ టు వై యూ విష్ టు డూ అండ్ వాట్ యూ విష్ టు డూ. మీరు ఎందుకు చేయాలనుకుంటున్నారు, అలాగే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ కోర్స్ ద్వారా. యూ కెన్ మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ బై నరేటింగ్ అన్ ఇన్సిడెంట్ దట్ లీడ్స్ యూ టు ద డెసిషన్ ఆర్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్. అలానే మీరు దీని ఒక స్టోరీగా కూడా రాయొచ్చు. మీరు పాస్ట్ లో ఏదైనా టర్నింగ్ పాయింట్ ఉంది, నేను ఇలా చేయాలనుకుంటున్నాను అనుకుంటే అది కూడా రాయొచ్చు ఇందులో అనమాట. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి గోల్స్. ఈ పారాగ్రాఫ్ లో మన షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ రాయాలి. లాంగ్ టర్మ్ గోల్స్ వచ్చేసి మన నెక్స్ట్ 5 to 10 years లో ఏం చేద్దాం అనుకుంటున్నాం. షార్ట్ టర్మ్ గోల్స్ వచ్చేసి మనం ఈ నెక్స్ట్ 5 years లోపు ఏం చేద్దాం అనుకునేది గురించి రాయాలి. అలానే హౌ దేర్ కోర్స్ రిలేటెడ్ టు యువర్ గోల్స్, వాళ్ళ కోర్స్ మన గోల్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా రాయాలి. అలానే హౌ యూ విల్ ప్లాన్ ఆర్ ఇంప్లిమెంట్ టు అచీవ్ యువర్ గోల్స్. యూ కెన్ ఆల్సో యాడ్ యువర్ ఇమీడియట్ గోల్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్. ఇంకా లాస్ట్ వచ్చేసి కన్క్లూజన్ అనమాట. ఈ కన్క్లూజన్ పారాగ్రాఫ్ లో, ఇన్ దిస్ పారాగ్రాఫ్ షుడ్ కన్క్లూడ్ యువర్ డిజైర్ అండ్ రెడీనెస్ టువర్డ్స్ జాయినింగ్ ద చూజన్ కోర్స్ అండ్ వై దే షుడ్ టేక్ యూ. అంటే వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, మీరు ఖచ్చితమైన కారణం ఇవ్వాలన్నమాట ఇక్కడ. సో మనం రాసుకునేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయాలన్నమాట. అవేంటి అంటే, టాకింగ్ టూ మచ్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ ఫ్యాంటసీస్. నేను చిన్నప్పుడు ఎలా అవ్వాలనుకున్నాను, అలా అవ్వాలనుకున్నాను అనేది రాయద్దు. అలానే నాట్ డూయింగ్ ఎనీ రీసెర్చ్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కోర్స్. అంటే మీరు కోర్స్ గురించి ముందుగా ఏ మాత్రం విషయం తెలుసుకోకుండా ఎస్ఓపి రాసేస్తా అంటే కుదరదు. కొంచెం తెలుసుకుని రాయండి. యూజింగ్ జార్గన్స్ అంటే స్పెషల్ వర్డ్స్ కానీ ఆర్ టెక్నికల్ టర్మ్స్ మోర్ ఆఫెన్. ఎక్కువగా వాడద్దు, కానీ కొంచెం వాడండి చిన్న చిన్నగా. నెక్స్ట్ వచ్చేసి నెవర్ లై ఆర్ ప్రొవైడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ డాక్యుమెంట్స్. ఏ మాత్రం మీరు ఇక్కడ మీ గురించి అబద్ధాలు అయితే రాయొద్దు. ఇక లాస్ట్
లాస్ట్ వచ్చేసి నెవర్ కాపీ యువర్ ఎస్ఓపి ఆర్ ఎస్ఐ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ద ఇంటర్నెట్. కొంతమంది ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్ గా కాపీ చేసి పేస్ట్ చేసేస్తారు. అట్లా ఏమాత్రం చేయొద్దు, మీకు మీరు సొంతంగా రాసుకోండి. నెక్స్ట్ ఎస్ఓపి రాయడానికి కొన్ని టిప్స్ ఏంటంటే, ముందుగా మీరు డీటెయిల్ గా రీసెర్చ్ చేయండి. కోర్స్ ఏంటి, ఎందుకు ఈ కోర్స్ దేని గురించి అనే దాని గురించి. అలానే మీరు ఎస్ఓపి తయారు చేసే ముందు ఒక 3 to 5 శాంపుల్ ఎస్ఓపిస్ మాత్రం చూడండి. అవి ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంటాయి. మీరు అందులో చూసిన తర్వాత మీకు అందులో ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక తెలుసుకుంటే మీరు ఒక పేపర్ లో నోట్ చేసుకోండి. అలానే ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ వాట్ ఆల్ యూ విష్ టు ఇంక్లూడ్. మీరు ఏం రాయాలనుకుంటున్నారు అనేది ముందుగానే ఒక పేపర్ లో రాసేసుకోండి. షేర్ సమ్ షార్ట్ స్టోరీస్ లైక్ వై అండ్ హౌ యూ వాంట్ టు టేక్ దిస్ కోర్స్. అంటే మీకు పాస్ట్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ గురించి మీరు ఏమన్నా ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, మిమ్మల్ని ఏది బాగా ప్రభావితం చేసింది అనే దాని గురించి రాయండి. అలానే అవాయిడ్ గ్రామర్ మిస్టేక్స్. చాలా మంది గ్రామర్ మిస్టేక్స్ చేస్తుంటారు. దాన్ని అవాయిడ్ చేయడం కోసం గ్రామర్లీ వాడండి. అది చాలా మంచి టూల్, ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది అది. ఇంకా చివరిగా వచ్చేసి మనం రాసిన ఎస్ఓపిని ఖచ్చితంగా 3-5 సార్లు మాత్రం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా పంపండి. అది ఎలా ఉంది, వాళ్ళకి ఎలా అనిపించిందో అడగండి, సజెషన్స్ తీసుకోండి. సో అదండి, శాంపుల్ ఎస్ఓపి ఇస్తా అన్నాను కదా, ఇక్కడ ఒక లింక్ కనిపిస్తుంది కదా, అది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చూడండి. నేనే రాసాను ఎస్ఓపి. మీరు శాంపుల్ ఎస్ఓపి కనుక చూసినట్లయితే ఇదిగోండి, మీరు ఒకవేళ ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వస్తారు. సో అదండి ఈ వీడియో, ఎస్ఓపిని ఎలా తయారు చేయాలి దాని గురించి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. సో బాయ్.